వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్ని విషయమే విచారించుడు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎవరికి మహిమ కలుగుందాక. ఏమంటుంది ఇక్కడ? ఈ యొక్క చింత ఏడికెళ్ళి వచ్చిందంట. మనం ఏమంటాం? పొద్దున్న లేవగానే ఏ వంట చేస్తాం? రాత్రి ప్రిపేర్ అవుతాం. ఏమని? రేపు పొద్దుగా ఏం కట్టాలి, టిఫిన్, రేపు పొద్దున ఏం ఉండాలి, లేకపోతే పిల్లలు ఆగం చేస్తారు కదా. దేవునికి మహిమ కలుగు. ఇది కామన్, ప్రతి ఒక్కరం చింతపడతాం. కానీ ఆకాశ పక్షులంట అసలు సేన దగ్గర పోవు, విత్తనాలు ఇవ్వవు, కష్టపడవు, నీళ్ళు మోసుకురావు, ఏమీ లేదు. ఎక్కడ దొరుకుతాయి అక్కడ. వీళ్ళు మనం చూసి ఎందుకు వీళ్ళకి తెలివి రాదు అంటున్నారంట. వాళ్ళు దేవునికి మహిమ కలుగుతుంది కాక. అయ్యో అంటే వాళ్ళంటే ఏదో ఇసురుతుంది తింటాయి, కరెక్టే. మనకెట్లా తీరుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది కాక. తీరుతుందంట. ఎట్లా తీరుతుంది? హల్లెలూయా. 26వ వచనం చూద్దాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోరు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఎవరు చింతించడం వల్ల పోనీ మనం చింతపడుతున్నాం, బాధపడుతున్నాం, వేదన పడుతున్నాం అవ్వడం వల్ల మనం ఏమన్నా కొంచెం పొడుగు అవుతున్నాం, లేకపోతే ఒకవేళ కొంచెం చిన్నగా అయితే ఏం అవ్వట్లేదు. మనం ఎంతున్నాం అంతే ఉన్నాం, కానీ కరిగిపోతున్నాం కదా. చింతల వల్ల ఏమైపోతున్నాం? కరిగిపోతున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగో ఎదుగుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడుకో, అయినను తన సమస్తమైన వైభవంతో సొలొమోను ఎంత చక్కగా అలంకరింపబడ్డాడు. కానీ ఏమైనా ప్రయోజనమైందా? ఏమిటికి కాలేదంట. దేవుడు ఒకటి అంటుంది, ఏం చేయాలి వీటన్నిటి కొరకు అంటే, ఇందాక ఏం చూసినాం మనం? ఓర్చుకోవాలి. రెండోది ఏం చేయాలి? చింతించు. మీకేం తెలుసు సిస్టర్, మాకెన్ని కష్టాలు కదా అంటారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు మీకేం తెలుసు అంటే ఆయన ఒకటే అంటుండు. ఏమంటుండు? 33వ వచనం చూడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం. పొద్దున్న లేచి ఆయన రాజ్యం, ఆయన నీతి వెతకడం కంటే మనం చేస్తున్న పనులన్నిటి మీద ధ్యాస పెడతాం, కానీ వెతకం ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకకుండా పనులన్నిటి మీద ఉంటే ఆయన ఒకటి ఖచ్చితంగా చెప్తాను, వెతకండి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. పొద్దున్న లేచి వెతికితే మనకి ఏం కావాలో ప్రవాహం వస్తుందంట. మనం చేతులలో పట్టుకొస్తున్నాం సంచులు, బండ మీద వస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అది నిజంగా అనుభవించినాం కాబట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను. మనం చేతులలో పట్టుకొస్తాం, బండ్ల మీద వస్తాయి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కానీ ఏమి ఇంపార్టెంట్? దీనికి ఓర్పు ఇంపార్టెంట్. ఓర్పు చాలా. మనము కొద్ది సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. 24 పెద్దలు ఏం చేసిందంట? దేవుడి దగ్గరికి రాగానే వాళ్ళ కిరీటాలు, వాళ్ళ మహిమని తీసుకొచ్చి వేసేసిందంట. ఏమని? నువ్వే మాకు కావాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం మనం ఎప్పుడు వెతుకుతామో ఏ కొరత ఉండదంట. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. చదవండి. మీ సహనము తెలియబడనీయుడి, దేని గురించి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమాధానకర్త దేవుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపుల